ఎన్నికల ఫలితాల రోజు తనను నిర్బంధించారంటూ ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆరోపణలు గుప్పించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. చైర్మన్ ఎన్నికపై కలెక్టర్దే తుది నిర్ణయం అని హైకోర్టు తెలిపింది. ఎన్నికల ఫలితాల రోజు తనతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను నిర్బంధించారని ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏపీలోని చీరాలకు తరలించి తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. కౌన్సిలర్ యాదగిరి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. నన్ను రాజకీయంగా కిడ్నాప్ చేశారని కోర్టు ముందు చెప్పిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఆకుల యాదగిరి గారు, మీరు కోర్టులో నన్ను కిడ్నాప్ చేశారని చెప్పారు. అసలు ఈ ఎలక్షన్కి ఓటింగ్కి 2-3 రోజుల ముందు వరకు కూడా అసలు జరిగింది ఏంటి? 13వ తారీఖు రోజున రిజల్ట్ డిక్లేర్ అయినప్పుడు ఎవరైతే గెలిచారో వాళ్ళని ఒక ఫంక్షన్ హాల్లో ఒక రూమ్లో బంధించి ఎలక్షన్ ప్రక్రియ రిజల్ట్ పూర్తి అయిన తర్వాత 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినాం. ఒకరు బీజేపీ వాళ్ళు, ఒకరేమో ఇండిపెండెంట్. 14 మందిని చీరాల ఆంధ్రప్రదేశ్లో చీరాలకు ఫామ్ హౌస్లో పోయి ఉన్నాము. మున్సిపల్ చైర్మన్ అవుతారో దానికి సంబంధించిన విషయాలలో నేను కూడా పోటీలో ఉన్నా. జనరల్ వచ్చింది, బీసీకి ఇవ్వమని నాకు డైరెక్ట్గా చెప్పేశారు. నేను అలా గట్టిగా మాట్లాడినందుకు నన్ను ఒక్కరిని సపరేట్గా ఒకటే కార్లో లేట రూమ్లో బంధించారు. నన్ను తిప్పిర్రు. నాకు అనుకూలంగా వాళ్ళ ఉన్న క్యాంపులో కూడా 3-4 నాకు అనుకూలంగా ఉన్నా కానీ వాళ్ళని కూడా బంధించి నా పేరు చెప్పకుండా వాళ్ళని కూడా నన్ను కలవనీయకుండా చేశారు. బయటి ఇతర పార్టీల వాళ్ళు కూడా నేను చైర్మన్ కావాలని నాకు మద్దతు తెలుపుతాం కూడా వాళ్ళు ఉండి. అయితే ఈ మీరు చీరాలకు వెళ్ళినప్పుడు మీరంటే ఇంట్లోంచి మీరే వెళ్ళారా, ఫోన్ చేసి వెళ్ళారా, ఎవరైనా వచ్చారా, ఏం జరిగింది సార్? ఆడ రిజల్ట్ రాగానే నేను తీసుకొని కార్లు వేసుకొని బంధించారు సార్. అంతే, బంధించి తీసుకొని వెళ్ళారు. ఫోన్ గుంజుకున్నారు. నేను గెలిచిన ఫాము దోక్త పత్రం కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఇక విపరీతంగా మనల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టారు సార్. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టారు. చైర్మన్కు ఇంత డబ్బు కావాలని అడిగినప్పుడు నేను ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే చైర్మన్ ఇస్తామంటే బాధపడదు సార్. ప్రజాచేత్రం ఉండకుండా మేము మోసం చేయకుండా రాజకీయం చేసాం. నేను అట్టయినా సార్, ఎందుకంటే డబ్బులే ముఖ్యమంటే అట్టయినా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇస్తామని ఫీలింగ్ తెచ్చారు. మీతో ఎవరు ఈ కమ్యూనికేషన్ అంతా, ఈ మాటలంతా సంప్రదింపులు జరిపింది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందని? మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బంటి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు సార్, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. వాళ్ళ ఇష్టానుసారమే చైర్మన్ కానీ ఈ క్యాంపే కానీ ఇవన్నీ బంధించడం అంతా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది సార్. కోర్టు జడ్జి ఏమడిగారు, మీరు ఏం సమాధానం చెప్పారు? కోర్టులో అడిగి నేను కిడ్నాప్ చేసిరా అంటే రాజకీయంగా కిడ్నాప్ చేసిరు సార్. నేను కూడా పోటీలో ఉన్నా. మీ న్యాయ వ్యవస్థ ద్వారానే నేను ఓటింగ్ రాగలిగిన. 16 నాడు ఉడకరాలేదు. మీరు మీ యొక్క న్యాయస్థానంలో మా బాబు వేసినందుకే నన్ను 17 నాడు నేను కోర్టుకు రాగలిగిన, కౌన్సిల్ రాగలిగిన సార్. అంతే, నాకు న్యాయస్థానమే న్యాయం చేసింది సార్. చివరిగా ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏంటి సార్, మళ్ళా ఎన్నికలు జరిగి సహజంగా జరిగి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సహజంగా జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. తనను రాజకీయంగా కిడ్నాప్ చేశారు, ఎక్కడో క్యాంపులో ఉంచి పదవి అడిగితే డబ్బులు అడిగారనేది ఇప్పుడు ఆకుల యాదగిరి న్యాయస్థానంలో చెప్పారని అంటున్నారు. కోర్టే తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. విత్ కెమెరా పర్సన్ బాలుతో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.